అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం ప్రకటన 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. వెళ్ళి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని దేనన్నాడంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆకాశం గతించిపోతాయి, అప్పుడు నేను మళ్ళీ కొత్తవి చేస్తాను అన్నాడు. అంటే ఈ భూమిపైన 1000 ఏళ్ల పాలన ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఇవన్నీ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడో వీటి మీద ఉంచవచ్చు కదా అంటే, ఆదాం ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఈ లోకం, ఈ యొక్క దేశం అంతా ఇదంతా కూడా శపితమైపోయింది. శపితమైన దాంట్లో మనల్ని ఉంచాలని ఆశపడట్లేదు. కొత్తవి మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకప్పుడు చాలా వెలుగు, సూర్యుడు చాలా ఎక్కువ కాంతినిచ్చేవాడిగా, చంద్రుడు ఇంకా కాంతి ఇచ్చేవాడిగా, వృక్షాలు చాలా చక్కగా, మొక్కలన్నీ చాలా ఫలాలు ఇచ్చేవిగా, అన్నీ కూడా చాలా బెటర్గా ఉండేవి. ఎప్పుడైతే తను పాపం చేశాడో ఈ నేల శపించబడింది. కాబట్టి నేలని ఆయన తీసేసి నూతనమైనది మనకిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అయితే ఎప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం అంటే దేవునిలో ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన ఒక అడుగుజాడలో నడిచినప్పుడు పొందుకుంటాం. నూతనమైనవి చేసేస్తానన్నాడు కదా దేవుడు, కాబట్టి మనం నూతనమైన దాంట్లోకి వెళ్ళిపోతాం అని మనం అనుకోవడానికి లేదు. ఫస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అన్నీ చక్కగా అన్నీ చదివినప్పుడే ఆ ఎగ్జామ్ పాస్ అవుతాం. అలా కాకుండా ఎగ్జామ్ పాస్ అయిపోతాం లేని పడుకుంటే అది పాస్ అవ్వం. ముందు కొంచెం వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేయాలి. అలాగే ఈ లోకంలో మనం కూడా మన పాతబడిపోయిన మన యొక్క హృదయ అంతరంగ స్వభావాన్ని, మన యొక్క కంటి చూపుని, మన యొక్క నోటి మాటని, సమస్తాన్ని కూడా ఆయన నూతనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మనలో ఉన్న పాత అనే పులిపిండిని తీసి పాడేసుకొని నూతనంగా అవడానికి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే పాతవి ఉండగా కొత్తది ఎలా అవుతుంది? అక్కడ ఒక ఇల్లు కట్టేవారిని చూసినట్లయితే పాత ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు కట్టాలంటే దాని మీద కట్టేస్తారా? అది శుభ్రం అక్కడ తీసేసి పక్కనంతా పోసేసి, అది ఎక్కడో దాని మట్టి ఉన్న దాని మీద వచ్చిన చెత్తంతో దిక్కుని పోసేసి ఖాళీ స్థలం పెట్టిన తర్వాత అక్కడికి ఇల్లు కడతారు. అంతేకాని పాతది ఉండగా కొత్తది కట్టడం అన్నది అసాధ్యం అన్నమాట. కాబట్టి సాధ్యమా అంటే సాధ్యం కాదు, అసాధ్యం. కాబట్టి మనం చూసినట్లయితే మన యొక్క పాత స్వభావం మనలో ఉండిపోతే అక్కడ ఆయన నూతనంగా చేయలేడు. అవన్నీ తీసుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనము కూడా మన యందు కూడా ఈ యొక్క వాగ్దానం నెరవేరుతుంది. మనం నూతనమైన పట్టణంలోనికి వెళ్ళాలంటే ముందు నూతనమైన జీవితంలోనికి మనం అడుగుపెట్టాలి. కాబట్టి మనమందరూ కూడా నూతనమైన జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఈరోజు దేవుని వాక్యం మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మ మనతో ఉంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఆయన మనకు బోధిస్తాడు ఎలా ఉండాలి అనేది. కాబట్టి మనం అందరూ కూడా నూతనమైన పట్టణంలోనికి అడుగు పెట్టాలి అనుకునే ముందు మొదటిగా మనం నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. దేవుడి యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.